హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ సర్వస్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2020 సెషన్కి సంబంధించి పేపర్ కోడ్ 141కి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది పార్ట్ 7 వీడియో, ఇది లాస్ట్ వీడియో. దీంట్లో మనం కాన్స్టిట్యూషన్ సంబంధించిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్లో పెట్టండి. ఓకే, టాపిక్లోకి వెళ్తే మనం the supplementary, additional or excess grant required if any the governor అంటే ఏంటంటే, గవర్నర్కి ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా సప్లిమెంటరీ గ్రాంట్స్ కానీ ఎడిషనల్ గ్రాంట్స్ కానీ ఏదైనా ఎక్సెస్ గ్రాంట్స్ కానీ కావాల్సి వచ్చినప్పుడు గవర్నర్ ఏం చేయాలి అంటే ఏంటంటే, అదంతా కూడా అప్పుడు గవర్నర్ ఏం చేయాలంటే దాన్ని అసెంబ్లీలోకి ప్రజెంట్ చేయాలి. అది ఏ ఆర్టికల్ అని చెప్పి మనకి క్వశ్చన్. సో ఆర్టికల్ 205 ప్రకారం ఏంటంటే దాన్ని అసెంబ్లీలో ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్స్ ఆర్ అమెండ్మెంట్స్ షాల్ బి ప్రపోజ్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్ ఈవెన్ బియాండ్ ద మ్యాటర్ స్పెసిఫైడ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మనీ బిల్లో కానీ ఫినాన్షియల్ బిల్స్లో కానీ లేదా ఆ బిల్స్లో ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలని కానీ ఇలా గవర్నమెంట్ రికమెండేషన్ మీద ప్రపోజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేస్తున్నాయంటే ఆర్టికల్ 207లో ఈ యొక్క మనీ బిల్స్, ఫైనాన్షియల్ బిల్స్ ఇష్యూస్లో గవర్నర్ యొక్క రోల్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ద ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఏ కమిషన్ కాన్స్టిట్యూట్ అండర్. అంటే ఫైనాన్స్ కమిషన్ గురించి ఒక కమిషన్ అని చెప్పి ఏ ఆర్టికల్ మెన్షన్ చేస్తుందంటే ఆర్టికల్ 280. నెక్స్ట్, ద రిక్వైర్మెంట్స్ ఫర్ ఇంపోజింగ్ ద ట్యాక్స్. ఏదైనా ఒక ట్యాక్స్ని కొత్త ట్యాక్స్ లేదా ఒక ట్యాక్స్ వేయాలి అంటే ఏవేవి ఉండాలి అని చెప్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇవి ఆన్సర్ ఆల్ అన్నీ ఉండాలి. బికాజ్ ఎందుకంటే ఒక ట్యాక్స్ వేయాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక లా ఉంటేనే ఒక ట్యాక్స్ని ఆథరైజ్ చేయడానికి ఉంటుంది. ఓకే, ఆ లా ప్రకారం ఏంటంటే ట్యాక్స్ని వేయడానికి కానీ కలెక్ట్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో రిక్వైర్మెంట్కి వచ్చినప్పటికీ ఆల్. నెక్స్ట్ వన్, కన్సోలిడేటెడ్ ఫండ్ డస్ నాట్ ఇంక్లూడ్. సో కన్సోలిడేటెడ్ ఫండ్లో ఏమీ ఇంక్లూడ్ చేసి ఉండదు అని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మనకి 3 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. అంటే కన్సోలిడేటెడ్ ఫండ్ అకౌంట్ కానీ, కాంటిగెన్సీ ఫండ్ అకౌంట్ కానీ, నెక్స్ట్ థర్డ్ వన్ పబ్లిక్ అకౌంట్ కానీ. ఈ 3 అకౌంట్స్ ఏంటంటే కన్సోలిడేటెడ్ ఫండ్కి వచ్చేప్పటికి ఏంటంటే అందులో రెగ్యులర్గా వెళ్ళిపోయే శాలరీస్ కానీ ఇలా రెగ్యులర్గా ఉండే వాటిని కన్సోలిడేటెడ్ ఫండ్లో ఉంటారు. లేదా ఇన్ కేస్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు చూసుకోవడం కోసం కాంటిగెన్సీ ఫండ్ ఉపయోగిస్తారు. అలా కాకుండా ఇచ్చి తీసుకోవడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అందులో దాచుకుని మళ్ళీ ఇచ్చేయడం ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాంటివన్నీ కూడా మనకి పబ్లిక్ అకౌంట్లో అన్ని దాంట్లో వేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ మనకి పబ్లిక్ అకౌంట్స్ దాంట్లో మనకి చెప్పుకుంటాం, ఈ సేవింగ్స్ అని చెప్పుకున్నాం. పర్టికులర్గా సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్స్ ఇవన్నీ కూడా, రిజర్వ్ ఫండ్స్ కానీ ప్రావిడెంట్ ఫండ్స్ అని ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ అకౌంట్లో వస్తాయి. కాబట్టి కన్సోలిడేటెడ్ ఫండ్లో ఏది ఇంక్లూడ్ కాదంటే సేవింగ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ సేవింగ్స్ అనేవి, ఈ యొక్క ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా కన్సోలిడేటెడ్ ఫండ్లో రావు, అవి పబ్లిక్ అకౌంట్లోకి వస్తాయి. నెక్స్ట్, ద కాంటిగెన్సీ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ బై ద పార్లమెంట్ యాక్ట్ ఇన్ ద నేచర్ ఇంటూ ఇంప్రెస్డ్ అండర్. కాంటిగెన్సీ ఫండ్ అనేది పార్లమెంట్ లా ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది అంటే ఆర్టికల్ 266 ప్రకారం కన్సోలిడేటెడ్ ఫండ్ ఉంటుంది. 267 ప్రకారం కాంటిగెన్సీ ఫండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్ ఆర్ ఇండికేటెడ్ ఇన్ విచ్ ఆర్టికల్స్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ అని చెప్పి మనకి 268 నుంచి ఆర్టికల్స్ అన్నీ కూడా 285 వరకు ఉన్నది ఇక్కడ ఇచ్చారు. సో అక్కడ మనకు కొన్నిసార్లు 281 వరకు మెన్షన్ చేసినట్టు ఉంటుంది. ఓకే, ఏదైతేనో 268 నుంచి 285 ఈ మధ్య ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ యొక్క మనీ లేదా ఈ రెవెన్యూస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయో వాటికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, the parliament by law formulate principles for determining when the goods are interstate trade.
అంటే ఏంటంటే ఏదైనా పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఇంటర్స్టేట్ 2 రాష్ట్రాల మధ్య గానీ, ఈవెన్ వితిన్ స్టేట్స్‌లో రాష్ట్రాల మధ్య గానీ వ్యాపారం ఇయన్నీ ఇచ్చినప్పుడు ఆటి యొక్క వ్యాపార సంబంధించిన ప్రిన్సిపల్స్ కానీ, ఆ గైడ్‌లైన్స్ కానీ ఏ విధంగా ఎలాంటి గైడ్‌లైన్స్ దేనికి సంబంధించినవి పార్లమెంట్ చట్టం ద్వారా చేస్తుంది అంటే ఇక్కడ కూడా ఆల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అది సేల్ అవ్వచ్చు, లేదా పర్చేజ్ అవ్వచ్చు, లేదా అక్కడి నుంచి షిప్మెంట్, కాన్సిగ్మెంట్ కానీ అవ్వచ్చు. సో ఏం గురించి అయినా సరే పార్లమెంటు ఇంటర్ స్టేట్ సంబంధించినవి చేయడానికి అవకాశం ఉంది. ఆన్సర్ ఆల్. నెక్స్ట్, నో గ్రాంట్స్ షాల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద స్టేట్ బై ద యూనియన్ ఇన్ లే ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆన్ జూట్ అండ్ జూట్ ప్రొడక్ట్స్. అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్పై, అంటే కొన్ని ప్రొడక్ట్స్ని అక్కడ ప్రమోట్ చేయాలి, అక్కడ వాటికి పుషప్ ఇవ్వాలి, ఆ సపోర్ట్ చేయాలని ఒపీనియన్తో సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ కొన్ని స్టేట్స్కి గ్రాంట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. పర్టికులర్గా ఇక్కడికి వచ్చేప్పటికి ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటే ఏంటి, ఈ యొక్క జూట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదమ్మా, ఆటి ప్రొడక్ట్స్పై ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇవన్నీ కూడా తీసి ఇలాంటి వాటికి గ్రాంట్స్ అనేవి అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సో కింది ఏ స్టేట్లో అది జరగట్లేదు అనేది క్వశ్చన్. సో యాక్చువల్లీ ఏంటంటే జూట్ అనేది మెయిన్గా మనకు వచ్చేది అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. ఈ 4 స్టేట్స్కి మనకి ఏంటంటే ఈ యొక్క జూట్ ప్రొడక్ట్స్ పైన గ్రాంట్స్ అనేవి అలాట్ చేస్తున్నాయి. రిమైనింగ్ ఏ స్టేట్కి కూడా మనకి నో గ్రాంట్స్ అనేవి, నో గ్రాంట్స్ని, ఎలాంటి గ్రాంట్స్ని కూడా ఇవ్వడం అనేది జరగడం లేదు. సో ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్, నో గ్రాంట్స్ ఫ్రమ్ ద యూనియన్ టు సర్టెన్ స్టేట్స్ ఓకే మే ప్రొవైడ్ పార్లమెంట్ బై లా ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్. అంటే గ్రాంట్స్ అనేవి అంటే యూనియన్ నుంచి స్టేట్కి గ్రాంట్స్ అనేవి అంటే పార్లమెంట్లో చేసిన కొన్ని చట్ట ప్రకారం ఎలాంటి పద్ధతిలో ఎలాంటి విధానంలో కానీ ఎలాంటి పద్ధతిలో కానీ ఈ యొక్క గ్రాంట్స్ అనేవి ఇవ్వడం జరగదు అని అర్థం. ఓకే, ఎలాంటి దాంట్లో ఇవ్వరు, ఏ విధానంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకి నిధులు రావు అంటే ఇక్కడ సాధారణంగా కేంద్రం అన్ని స్టేట్స్ని సమానంగా అనుకుంటారు కానీ బట్ ఆ ప్రకారంగా మాత్రం గ్రాంట్స్ అనేవి ఇష్యూ చేయరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ బాగా తెలుసు స్పెషల్ స్టేటస్ అంటాం. సో ఇలా ఏంటంటే కొన్ని రాష్ట్రాలకి కొన్ని ఇంపార్టెన్స్ ఉంటాయి. సో ఆ ఇంపార్టెన్స్ బేస్ చేసుకుని గ్రాంట్స్ అనేవి ఇవి ఫ్రీక్వెంట్గా ప్యాటర్న్ అని డిఫరెంట్ ప్యాటర్న్ వాడతారు. అంటే ఒక సంవత్సరం డిఫరెన్స్ ఉంటుంది, ఫిగర్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. అలాగే ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మారుతుంది. అలాగే నెక్స్ట్ ఒక స్కీమ్ స్టేట్ నుంచి ఇంకో స్కీమ్ స్టేట్కి కూడా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఒక స్టేట్లో ఒకలా ఉంటుంది, వేరే స్టేట్లో ఒకలా ఉంటుంది. అలాగే ఒక ఇయర్ ఒకలా ఉంటుంది, ఒక వేరేలా ఉంటుంది. సో కాబట్టి ఆ 3 విషయాల్లో కూడా గ్రాంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఏ కండిషన్ మీద అవ్వదు, ఏ ప్యాటర్న్ అవ్వదు అంటే అది ఆల్ స్టేట్స్ ఈక్వల్ ఫార్ములా. అన్ని రాష్ట్రాలు సమానమైన విధానం మీద ఆ గ్రాంట్స్ అనేవి జారీ చేయబడవు. ఓకే, ప్రతి రాష్ట్రానికి డిఫరెన్స్ ఉందని చెప్పి అందువల్ల ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ ఇవన్నీ కూడా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ద క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ ఆర్ డ్యూటీ అట్రిబ్యూటబుల్ ఎనీ ఏరియా షల్ బి అసర్టైన్డ్ అండ్ సర్టిఫైడ్ బై. ఓకే, సో ఈ యొక్క ఏదైనా ఈ యొక్క ట్యాక్స్ గురించి కానీ లేదా ఎలాంటి డ్యూటీ గురించి కానీ ఆ ఒక్క మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి ఒక ఏరియా గురించి క్యాలిక్యులేట్ చేసి వాటి యొక్క సర్టిఫైడ్ ఇవన్నీ కూడా చేస్తుంది కదా, అది ఎవరు చేస్తారు అంటే కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అది ఏ స్టేట్ గురించి అన్నా సరే, ఏ ఏరియాలో అన్నా సరే అక్కడ ఉన్న మొత్తం ట్యాక్స్ గురించి కానీ డ్యూటీస్ గురించి కానీ ఇవన్నీ కూడా సర్టిఫైడ్గా అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, not the duty of the commission to make recommendation to the president on. ఓకే, సో ఇది ఒక కమిషన్ యొక్క రికమెండేషన్ అంటే ప్రెసిడెంట్కి ఇది చెయ్యమని, అంటే ఏదైనా ఒక దాని గురించి రికమెండ్ చేసే ఎలాంటి బాధ్యత కమిషన్కి లేదు, ఎలాంటి దాని గురించి మనకి లేదు. అంటే ఏంటంటే పర్టికులర్గా మనకు చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ అంటే ఏంటి, సాధారణంగా ఈ ఫైనాన్స్ కమిషన్ ఇలాంటి వాటికి వచ్చినప్పటికీ ఈ యొక్క చాలా వాటిలో ఇవన్నీ కూడా రికమెండేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే
పర్టికులర్‌గా ఎందుకు దేని విషయాల్లో ఇది రికమెండ్ చేయదు అంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ మొత్తం యూనియన్‌కి, స్టేట్స్‌కి మధ్య ప్రొసీడింగ్స్‌లో కమిషన్ రికమెండ్ చేస్తుంది. అలాగే గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ వచ్చేప్పటికి ఏంటంటే, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆ స్టేట్స్ సంబంధించిన వాటి గురించి చేయాలని చెప్పి రికమెండ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆ లోకల్ ఉన్న మున్సిపాలిటీస్‌కి ఎంత ఇవ్వాలి వాటి గురించి అని చెప్పి రికమెండ్ చేస్తుంది. కానీ ఫోర్త్ ఆప్షన్ చూడండి, ద రికమెండేషన్ మే బి మేడ్ టు ప్రొవైడ్ ఫండ్స్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి రాష్ట్రానికి ప్రొవైడ్ చేయమని చెప్పి రికమెండేషన్ చేస్తుందని చెప్పించాను. సో అది ఏ ప్రకారంగానూ ఎవరి యొక్క పార్షియాలిటీ ప్రకారంగానూ మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడా ఉండదు. సో కాబట్టి అది క్లియర్గా 99D నాట్ ద డ్యూటీ ఆఫ్ ద కమిషన్ ఏంటంటే రికమెండేషన్ మే బి మేడ్ టు ప్రొవైడ్ ఫండ్స్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ వన్. The custody of the three funds of the state and its drawal and remittance shall be regulated by rules made by the governor of the state until law made by the legislature under. అంటే ఏంటంటే ఈ 3 ఫండ్స్ అని చెప్పుకున్నాం మనం. అంటే ఏంటి, కన్సల్టేటెడ్, కాంటిగెన్సీ, పబ్లిక్. ఈ ఫండ్స్ యొక్క డ్రా చేయడం కానీ లేదా అందులోకి రిమిటెన్స్ కట్టడం కానీ ఇవన్నీ కూడా గవర్నర్ చేస్తాడు. ఎప్పటి వరకు ఆ ఒక్క రాష్ట్రం అసెంబ్లీ లెజిస్లేచర్ కనుక చట్టాలు చేసి సెట్ చేసే వరకు గవర్నర్ అనేవాడు చేస్తాడు. ఈ యొక్క కస్టడీ అంతా గవర్నర్ చేతిలో ఉంటుంది అని చెప్పి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 283. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం పేపర్ 141 గురించి మనం మనతో అన్నీ కూడా డిస్కస్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.